ఏడు కొండల రహస్యం. లాస్య చిన్నప్పటినుంచీ కథలు వినడం ఇష్టం. ముఖ్యంగా తిరుమల కొండల గురించి ఆమె అమ్మమ్మ జానకి చెప్పే కథలంటే మరీ ఇష్టం. అమ్మమ్మ, ఆ 7 కొండల వెనుక నిజంగా ఏముంది అని అడిగేది. జానకి అమ్మమ్మ చిరునవ్వుతో, ప్రతి కొండకు ఒక కథ ఉంది లాస్య, అవి కేవలం రాళ్ళు కాదు, ఎన్నో రహస్యాలను దాచుకున్నాయి అని చెప్పింది. లాస్య కళ్ళు పెద్దవి చేసుకుని వింది. మొదటి కొండ శేషాద్రి. జానకి మొదలుపెట్టింది. అది ఆదిశేషువు రూపం. ఆ కొండపైనే శ్రీవారు కొలువై ఉన్నారు. రెండవది గరుడాద్రి, గరుత్మంతుని రూపం. మూడవది వృషభాద్రి, వృషభాసురుడు తపస్సు చేసిన చోటు అని జానకి వివరించింది. లాస్య ఊహల్లోకి జారుకుంది. నాలుగవది అంజనాద్రి, ఆంజనేయుని జన్మస్థలం. ఐదవది వెంకటాద్రి, శ్రీవారి నివాసం. జానకి చెప్పింది. లాస్యకు ఆ కొండలు సజీవంగా కనిపిస్తున్నాయి. ఆరవది నారాయణాద్రి, నారాయణ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఏడవది శ్రీశైలాద్రి, శివుని రూపం. జానకి ముగించింది. అమ్మమ్మా, మరి ఆ కొండలపైన శ్రీవారు ఎలా ఉంటారు? లాస్య అడిగింది. జానకి నవ్వి, ఆయన అందరినీ దీవించే దేవుడు. ఆయన ఆలయం ఎప్పుడూ భక్తులతో నిండి ఉంటుంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆ కొండలను ఎక్కి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆయన దీవెనలు పొందుతారు. జానకి వివరించింది. ఆ కొండలు కేవలం రాతి గుట్టలు కావు లాస్య, అవి భక్తికి, నమ్మకానికి ప్రతీకలు. అక్కడ అడుగు పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. జానకి ప్రేమగా చెప్పింది. లాస్యకు ఇప్పుడు తిరుమల కొండల గురించి మరింత అర్థమైంది. అవి కేవలం కథలు కాదని, ఎన్నో తరాల నమ్మకాలు, భక్తితో ముడిపడిన నిజాలని తెలుసుకుంది. ఆమె మనసులో శ్రీవారి రూపం మెరిసింది.